టీఆర్ఎస్ ఇండి కూటమిలో చేరకుండా దూరంగా ఉండడానికి రీజన్ ఏంటండి? ఫస్ట్ మొట్టమొదట రాజ్ న్యూస్ వీక్షకులకు, మీకు అక్కడ ఉన్నటువంటి పెద్దలు కోటేశ్వరరావు గారికి, సోదరుడు లింగం యాదవ్ గారికి అందరు కూడా నమస్తే అండి. ముందు నుంచి కూడా అంటే గత 10 సంవత్సరాలు, పోయిన 10 సంవత్సరాల నుంచి మొదటిసారి తెలంగాణ ముఖ్యమంత్రి, తొలి ముఖ్యమంత్రిగా అయిన తర్వాత 2014 నుంచి 19 తర్వాత రెండో దఫా గెలిచిన తర్వాత, రెండోసారి ముఖ్యమంత్రి అయిన తర్వాత కేసీఆర్ గారు ఈ దేశంలో ఒక గుణాత్మకమైనటువంటి రాజకీయ మార్పు కోసం రెండు రాజకీయ పార్టీలు, అంటే జాతీయ స్థాయిలో రెండు కూడా భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో ఉన్నటువంటి ఎన్డీఏ కూటమి కావచ్చు, కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఉన్నటువంటి ఇండియా కూటమి కావచ్చు, పూర్తి స్థాయిలో వాటికి భిన్నమైనటువంటి రాజకీయాలను చేయడానికి ఒక మూడవ ప్రత్యామ్నాయం అవసరమని గుర్తించి ఒక 5 సంవత్సరాల పాటు దక్షిణ భారతదేశంలోనే మోడీ గారి విధానాలను వ్యతిరేకించి, మోడీ గారిని ఎదిరించి నిలబడి చాలా సందర్భాల్లో, అనేక సందర్భాలలో ఈ రాష్ట్రానికి విచ్చేసిన సందర్భాల్లో కావచ్చు, జాతీయ స్థాయిలో అనేక సందర్భాల్లో కావచ్చు, మోడీ గారిని ఉపరాష్ట్రపతి ఎన్నిక కావచ్చు, రాష్ట్రపతి ఎన్నిక కావచ్చు, అలాంటి సందర్భాలలో మోడీ గారిని నిలువరించడానికి, లేకపోతే ఎన్డీఏ కూటమిని నిలువరించడానికి కాంగ్రెస్ తో జత కట్టకుండా ఒక మూడవ రాజకీయ ప్రత్యామ్నాయం ఏర్పాటు చేయాలి ఈ దేశంలోనే అనేటువంటి ఆలోచనలతోని టిఆర్ఎస్ పార్టీని బీఆర్ఎస్ పార్టీ చేసినటువంటి సందర్భం ఈ దేశవ్యాప్తంగా అందరు ప్రాంతీయ పార్టీలను దక్షిణాదిలో గాని, ఉత్తరాదిలో గాని, దీదీ దగ్గర నుంచి మొదలు పెట్టుకుంటే ఇక్కడ తమిళనాడు స్టాలిన్ గారిని కానీ, లేకపోతే అక్కడ కర్ణాటక నాయకులను కానీ అందరినీ కలిసేటువంటి ప్రయత్నం చేస్తుంది. మరి దురదృష్టం, మా పార్టీ అధికారాన్ని తెలంగాణలో కోల్పోయింది. దాంతో పాటు జరిగినటువంటి పార్లమెంట్ ఎన్నికలలో తెలంగాణ ప్రజలు రెండు జాతీయ పార్టీలకే పట్టం కట్టినటువంటి సందర్భంలో మేము ఏ జట్టులో లేకుండా ప్రత్యామ్నాయ రాజకీయాలు చేసే విధంగానే బీఆర్ఎస్ పార్టీ నిలిచిపోయింది. అందుకోసమని మేము ఎవరితో కూడా లేము. ఈరోజు మీరు చూస్తున్నారు, ఇండియా కూటమి ఎందుకు పదిలంగా లేదు అంటే, ఇండియా కూటమి అధికారంలో లేదు. సహజంగా ఎన్డీఏ కూటమి బలపడడానికి ఏ ఎన్నికలు వచ్చినా, ఏ బిల్లులు నెగ్గాలన్నా వాళ్ళు ఇండియా కూటమిలో ఉన్నటువంటి వ్యక్తుల మీద సహజంగానే, లేకపోతే వాళ్ళ రాష్ట్రాలలో ప్రతిపక్షంలో ఉన్న వ్యక్తులు కానీ, లేదా వాళ్ళు ప్రతిపక్షంలో ఉంటే అధికారంలోకి రావాలన్నా కూడా భారతీయ జనతా పార్టీ అన్ని రకాలైనటువంటి చర్యలకు ఒడిగట్టి అంతిమంగా అధికారాన్ని చేజిక్కించుకోవడానికి చేయని ప్రయత్నం అంటూ ఉండదు. అందుకోసం మనం చూసినాం, పార్లమెంటు ఎన్నికల సందర్భంలో మా కవిత గారిని కూడా తీసుకెళ్లి జైల్లో పెట్టి 200 రోజుల తర్వాత న్యాయబద్ధంగా మేము పోరాటం చేసి బెయిల్ పైన తీసుకొని రావడం జరిగింది. చెప్పండి, మీరు ఇంకేదో ప్రశ్న అడుగుతున్నారు. ఇప్పుడు ఇక్కడ ఉన్నటువంటి పార్టీలన్నీ కూడా, ఇండి కూటమిలో ఉన్నవన్నీ కూడా వాటి అంతిమ లక్ష్యం ఏంటి అని అంటే, కేంద్రంలో మోడీ ప్రభుత్వాన్ని గద్దె దించాలి. ఇదే వాళ్ళకు ఉన్నటువంటి మెయిన్ టార్గెట్. మరి మీ టార్గెట్ కూడా అదే అయినప్పుడు, మరి ఇండియా కూటమిలో ఉన్నవాళ్ళు, ఇండియా కూటమిలో ఉన్నవాళ్ళు మీది కూడా అదే అంటున్నారు కదా. వాస్తవమే. మేము ఏకంగా ఎందుకు పోరాడలేకపోతున్నారు అనేది నా క్వశ్చన్. నేను అదే అంటున్నా, మేము వాళ్ళకి ఇద్దరికి కూడా దగ్గర కాదు. మేము మూడవ రాజకీయ ప్రత్యామ్నాయం ఈ దేశంలో రావాలి ఎందుకు అంటే, ఎన్డీఏకు ప్రత్యామ్నాయంగా ఇండియా కూటమి బలపడలేకపోతుంది. ఈ రోజు వాళ్ళు ఒక పార్లమెంట్ లో, రాజ్యసభలో ఎప్పుడు చేయలేని విధంగా చాలా గొప్పగా మాట్లాడుతున్నారు. కాంగ్రెస్ అధినాయకత్వం నుంచి క్షేత్రస్థాయి వరకు వాళ్ళు గొప్పగా మాట్లాడుతున్నారు. ఉపరాష్ట్రపతి అయినటువంటి రాజ్యసభ చైర్మన్ మేము ఆయన మీద అవిశ్వాస తీర్మానం పెట్టిన దేశ చరిత్రలో ఎన్నడూ లేదు. ఏం సాధించారు? దేశ చరిత్రలో ఎన్నడూ దేశ చరిత్రలో ఎప్పుడైనా కూడా సాధ్యం కాని విషయాలు పెట్టకపోతుండే. అధికారంలో ఉన్న పార్టీ ఎప్పుడు కూడా అధికార పక్షానికే ఎక్కువ మొగ్గు చూపుతుంది. అది రాజ్యసభలో అయినా, లోక్సభలో అయినా తెలియకుండానే అధికార పార్టీ పక్షాన స్పీకర్ అవుతారు, అధికార పార్టీ పక్షాన ఉపరాష్ట్రపతి గారు ఉంటారు, అధికార పార్టీ పక్షాన రాష్ట్రపతి గారు ఉంటారు. అధికార పార్టీ ఉన్నటువంటి చెప్పిన వ్యక్తులే ఈ దేశంలో ప్రధానమైనటువంటి పదవులలో కొనసాగుతారు. బై డిఫాల్ట్ వాళ్ళకి ఫేవరిజం అనేది ఉంటది. ఈ రోజు తెలంగాణలో కూడా అదే కదా, తెలంగాణ రాష్ట్ర శాసనసభలో కూడా జరిగేది అదే కదా. మీరు కాంగ్రెస్ టీషర్ట్లు వేసుకొని రాజ్యసభలో పోయి, లేకపోతే లోక్సభలో మీ
మీ రాహుల్ గాంధీ గారు, ప్రియాంక గాంధీ గారు మీరు చేస్తే ఒప్పంటున్నారు, ఇక్కడ తెలంగాణలో బీఆర్ఎస్ చేస్తే తప్పంటున్నారు. అసలు శాసనసభ లోనికే రానివ్వట్లేదు. జాతీయ పార్టీగా ఒక జాతీయ విధానం లేనటువంటి కాంగ్రెస్ పార్టీ ఇండియా కూటమిని నిలువరించడంలో విఫలమైంది. దీనికి రెండు ప్రధాన అంశాలు. అంటే పార్టీ అంటే నేను బీఆర్ఎస్ పార్టీ అని కాదు, ఇండియా కూటమిలో ఉన్నటువంటి వ్యక్తుల పైన అజమాయిషి చేయకపోవడానికి ఏంటంటే అంటే చూడ్డానికి 99 సంఖ్యతోని కాంగ్రెస్ పార్టీ జాతీయ స్థాయిలో సంపాదించినటువంటి సంఖ్యాబలము సరిపోవటం లేదు మిగతా పార్టీలను అజమాయించడానికి. ఎందుకంటే ఒకరు 38, ఒకరు 22 ఆ విధంగా వాళ్ళు సాధించి ఉన్నారు మిగతా ప్రాంతీయ పార్టీలు. కాబట్టి వాళ్ళు రాహుల్ గాంధీ వయోరీత్యా కూడా ఆయన మిగతా రాజకీయ నాయకుల కంటే కొంచెం వయసులో కూడా చిన్న ఉన్నారు. వయసులో చిన్న ఉన్న కనీసము సంఖ్యాబలం కాంగ్రెస్ పార్టీ 150 స్థానాలన్నా సాధించి ఉంటే మిగతా ప్రాంతీయ పార్టీలు వింటుండే. రెండోది ఏంటంటే ఇది అధికారంలో లేదు. అధికారంలో ఉన్నా కూడా డెఫినెట్ గా మిగతా ప్రాంతీయ పార్టీల పైన అజమాయిషి చేస్తుండే. శ్రీనివాస్ గారు, సినన్న గారు చెప్పండి. మాట్లాడుతూ ఇవాళ బీఆర్ఎస్ నాయకులు మేము 5 ఏళ్ళుగా 2019 నుంచి బీజేపీ వ్యతిరేకంగా పోరాడుతారు అన్నా. మీ పార్టీ ప్రాంతీయ పార్టీయా జాతీయ పార్టీయా? ప్రాంతీయ పార్టీ అయితే మీ పార్టీని మార్చుకొని జాతీయ పార్టీ అని మార్చుకున్నారు, భారత రాష్ట్ర సమితిని. మరి మొన్న జరిగినటువంటి మహారాష్ట్ర ఎలక్షన్లో కానీ, జార్ఖండ్ ఎలక్షన్లో కానీ, అంత ముందుకు జరిగినటువంటి హర్యానా, కాశ్మీర్ ఎలక్షన్లో కానీ ఎందుకు కాంటాక్ట్ చేయలేదు మీరు? జాతీయ పార్టీయా ప్రాంతీయ పార్టీయా? ప్రాంతీయ పార్టీ మరి మీరు మార్చుకున్నారు, మరి జాతీయ పార్టీ ఎందుకు కాంటాక్ట్ చేయలే? ఎవరి కోసం మీరు, ఎవరి మెప్పు కోసం మీరు కాంటాక్ట్ చేయలే? ఇది ఒకసారి దానికి చెప్తారు. ఎందుకంటే బిఆర్ఎస్ పార్టీ స్థానికంగానే తన ఉనికి అంటే స్థానికంగానే తన ప్రాతినిధ్యాన్ని కోల్పోయింది. అంతిమంగా ఎప్పుడైతే ఇక్కడ పట్టు లేనప్పుడు మనం ఒక ప్రాంతీయ పార్టీ నుంచి జాతీయ పార్టీగా మారే క్రమంలో ఈ రాష్ట్రంలోనే మనం అధికారం కోల్పోయినాం. దాంతో పాటు పార్లమెంట్ ఎన్నికలలో చాలా ఘోరంగా తిరస్కరించిండ్రు ఈ తెలంగాణ ప్రజలు. రెండు జాతీయ పార్టీల మధ్య పోరుగా దాన్ని చూసిండ్రు. వేస్తే రాష్ట్రంలో అధికారంలో ఉన్నటువంటి పార్టీకైనా ఓటేయాలి, లేదంటే రేపు పొద్దున ఎన్డీఏ కూటమికో లేకపోతే ఇండియా కూటమి అధికారంలోకి వచ్చేటువంటి అవకాశం ఉంది కాబట్టి భారతీయ జనతా పార్టీ కన్నా వేయాలి. మోడీ గారు సెంట్రిక్ గా జరిగినటువంటి ఎన్నికలుగా మేము వాటిని చూసినాం. అందువల్ల తెలంగాణ ప్రజలు ఈసారి పూర్తి స్థాయిలో మాకు అతి తక్కువ అసలు నెంబరే ఇవ్వకుండా, దాంతో పాటు కొన్ని చోట్ల డిపాజిట్లు కూడా రానికుండా చూసింది. అంటే దాన్ని మేము ఏమంటే ఇక్కడే మనము స్థానికంగా బలోపేతం కానటువంటి సందర్భంలో జాతీయ స్థాయిలో ఇంకో చోట వెళ్లి పోటీ చేయడం అనేది అది ఇంకా ఏ విధంగా కూడా సహేతుకం కాదు అనేటువంటిది మా అభిప్రాయం. అందువల్ల తాత్కాలికంగా ఇది విరామం మాత్రమే. ఇది విరమణ కాదు. ఈ విరమణగా భావించొద్దు. ఇది విరామమే. భవిష్యత్ రాజకీయాలలో ఖచ్చితంగా జాతీయ స్థాయిలో బిఆర్ఎస్ పార్టీ ఎప్పుడు కూడా తన పోరును, తన ఉనికిని చూపేటువంటి ప్రయత్నం గాని, పోరు చేసేటువంటి ప్రయత్నం గాని చేయకుండా ఆగదు. కాబట్టి ఇండియా కూటమిని నేను కోరుకుంటున్నా. ఇండియా కూటమిని నేను తప్పుగా చూడటం లేదు. భారతీయ జనతా పార్టీతోని సమంగా పోరు చేసి ఎదురొడ్డి పోరాడే శక్తి కాంగ్రెస్ పార్టీకి లేదు. ప్రాంతీయ పార్టీలతో సమంగా మారిపోతున్నటువంటి తరుణంలో ఆ పార్టీని అప్పుడప్పుడు అంటే ఎన్డీఏ ప్రభుత్వము చేసేటువంటి ప్రయత్నాలలో భాగంగానే ఇండియా కూటమిలో ఉన్న వ్యక్తులు వెళ్ళిపోవడము. నాయకత్వం అనేది రాహుల్ గాంధీ కంటే కూడా మమతా బెనర్జీకి ఎక్కువ క్యాపబిలిటీస్ ఉన్నాయని అంటారు. క్యాపబిలిటీస్ ఏముండండి, ఇప్పుడు చైర్ విల్ గివ్ యూ ద క్యాపబిలిటీస్ అండ్ చైర్ విల్ మేక్ యూ టు మానిటర్ ద థింగ్స్. అట్లా నేనైతే అనుకోను. ఇప్పుడు అదే కరెక్ట్ అయితే కోల్కతాలో ఆమెకు ఎన్నో రకాలైనటువంటి సమస్యలు ఉన్నాయి. ఆ సమస్యలను అధిగమించి భారతీయ జనతా పార్టీ ప్రభుత్వంతో రాజీ పడదు కదా, రాజీ పడిపోయింది కదా. శ్రీనివాస్ గారు మనతో జాయిన్ అయ్యారు కిరణ్ గారు, బీజేపీ కిసాన్ మోర్చా ఉపాధ్యక్షులు. నమస్తే కిరణ్ గారు.